డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం జిల్లా ప్రధాన కార్యాలయాల సముదాయంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుపై వివక్షత చూపుతున్న జిల్లా అధికారుల తీరుపై మాల మహానాడు జేఏసీ ఆగ్రహం. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల భవనంలో అనేక కార్యాలయంలో కోనసీమ జిల్లా పేర్లు ఉంచడానికి మాల మహానాడు జేఏసీ నాయకులు తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొంతమంది జిల్లా అధికారులు జిల్లా పేరు మార్పు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మాల మహానాడు జేఏసీ. అన్ని డిపార్ట్మెంట్ అన్ని ఆఫీసులను కోనసీమ జిల్లాలో వస్తున్నారు అందరికి ఇచ్చారు. కానీ ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఆఫీసులో మీరు కోనసీమ పెట్టి ఎవరో ఇచ్చి మళ్ళీ వాళ్ళు కోనసీమ పెట్టి అందరూ ఉపయోగిస్తున్నారు. నా పేరు దారిపల్లేడుగొండలు కుమ్మడవరం మండల మాల మహానాడు జేఏసీ నాయకులు. ఈవేళ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇక్కడ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఏం చేస్తారంటే మరి గవర్నమెంట్ గజెట్ చేసి మరి 4 సంవత్సరాల క్రితం జిల్లాను ఏర్పాటు చేస్తే మరి ఏ జిల్లాలో లేనటువంటి కుల వివక్షత ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఎందుచేతనంటే గవర్నమెంట్ గజెట్ నోటికి ఇచ్చి ప్రతి జిల్లా కార్యాలయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని బోర్డులు పెట్టమంటే ఇలా జిల్లా ఆఫీసులో ఉన్న మేము అనేక ఆఫీసులు సందర్శిస్తే ప్రతి ఆఫీసులో కూడా కోనసీమ జిల్లాను తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కనబడలేదు. ఏంటి అంటే ఇది గవర్నమెంట్ గజెట్ను కూడా అమలుపరచడానికి నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద మరి కుల వివక్షత ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఈవేళ మరి జిల్లా పేర్లు మార్చడం తెలియకుండా ఏ జిల్లాలో పనిచేస్తున్నామో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో వీళ్ళ జిల్లాధికారులు పనిచేస్తున్నారని వీళ్ళు మనం చేస్తూ ఉన్నాం. వీళ్ళ తక్షణమే ఆ జిల్లా పేర్లు మార్చి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని మరి నామక బోర్డులు పెట్టాలని మా మాలమాన నుంచి జిల్లా మాలమాన నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చెయ్యని పక్షంలో మేము మరి రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దీని ఉద్యమం తీసుకొచ్చి మరి దీని మీద సంబంధిత అధికారుల మీద అట్రాసిటీ కేసు నమోదు చేసేలాగా మేము మరి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పిచ్చేబాబులు, ఉపలోక మండలం మాల మహానాడు. ఈరోజు జిల్లా కార్యాలయాలన్నిటికీ సముదాయమైనటువంటి ఎయిమ్స్ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడి 2022 ఆగస్టు 2న జిల్లా ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కానీ చాలా శాఖల్లో బోర్డులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయట్లేదు. దాని విషయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారు 13/8/2024న అన్ని శాఖల వారికి కూడా నోటీసు సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది. జిల్లా పేర్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చమని. కానీ నేడు ఈ ఎయిమ్స్ కళాశాలలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా, జిల్లా ఆహార పరిరక్షణ శాఖ, జిల్లా విపత్తులు అగ్నిమాపక శాఖలు, జిల్లా చేనేత మరియు జౌలి శాఖలు, ఇటువంటి శాఖలన్నింటినీ కూడా ఇంకా కోనసీమ జిల్లా పేరుతోటే బోర్డులు పెట్టుకుని లోపల అధికారులు పరిపాలన చేస్తున్నారు. ఏంటి సార్ పరిపాలన చేస్తున్నారంటే పేరు అలా ఉందా, ఇంకా మార్చలేదా అని అడుగుతున్నారు. అంటే జిల్లా పేరేముందో కూడా తెలియనటువంటి అధికారులు ఈరోజు అక్కడ జిల్లాలో పరిపాలన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా నాయకులు అధికారులు అందరూ గుర్తించి జిల్లా పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని మేము కోరుకుంటున్నాం. లేక సంబంధిత అధికారుల మీద కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పి పోలీస్ కేసు నమోదు చేయడానికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.